పిల్లలు కావాలనే మీ కలను నెరవేర్చుకోండి. మొదటి కన్సల్టేషన్, మొదటి స్కానింగ్ ఉచితం. వివరాల కొరకు హెగ్డే ఫెర్టిలిటీని సంప్రదించండి. హాయ్ ఎవ్రీవన్, మైండ్ఫుల్ మిలీనియర్ లివ్ రిచ్ హ్యాపీ సక్సెస్ఫుల్ లైఫ్ 23rd ఎపిసోడ్కి స్వాగతం. అయితే ఈ ఎపిసోడ్ మాట్లాడుకునే ముందు మనం ఒకరికి కంగ్రాచులేషన్ చెప్పాలి. దట్ ఈజ్ నన్ అదర్ దాన్ యంగెస్ట్ వరల్డ్ చెస్ ఛాంపియన్ అయిన గుకేష్ దొమ్మరాజు గారికి. అయితే అతి చిన్న వయసులో 18 సంవత్సరాలకి చెస్ ఛాంపియన్గా నిలిచిన గుకేష్ గారికి కంగ్రాచులేషన్ చెప్తూ మనం కూడా చెస్ ద్వారా కోట్లు సంపాదించవచ్చు అనేదే ఈరోజు కాన్సెప్ట్. అయితే చాలామంది అనుకుంటారు, నాకు చెస్ రాదు కదా, నేనెలా డబ్బులు సంపాదించాలి అని అనుకుంటున్నారేమో. కానీ ఇక్కడ చెస్ని కనుక మీరు అర్థం చేసుకుంటే మన అందరం మల్టీ మిలీనియర్స్గా ఎదగచ్చు. అది ఎలాగా? ఒక చిన్న స్టోరీ ద్వారా చెప్తాను. ఒకప్పుడు కొన్ని వందల సంవత్సరాల క్రితం ఒక రాజ్యం ఉండేది. ఆ రాజుకి ఎవరైనా ఏదైనా కొత్తది పరిచయం చేస్తే చాలా ఇంట్రెస్ట్. అయితే ఇది తెలుసుకున్న ఒక వ్యక్తి ఏం చేశాడంటే, ఒక చిన్న వ్యాపారి ఆయనకి చదరంగం ఆట ఎలా ఆడాలి, అసలు చదరంగం ఏంటి అనేది మొత్తం ఆయన ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత కొన్ని రోజులు ఏంటి ఆట వెంటనే అర్థం కాదు కదా. అయితే ఈ వ్యాపారి అది నేర్పించి వేరే ఊరికి వెళ్ళిపోయాడు. వేరే ఊరికి వెళ్ళిపోయిన తర్వాత రాజు ఏం చేసేవాడంటే, రోజు కాసేపు చెస్ ఆడేవాడు, చదరంగం ఆడేవాడు. ఆయనకి రోజు రోజుకి కొత్త ఉత్సాహం వచ్చేది. అబ్బా, ఆయనకి తెలివితేటలు పెరుగుతున్నట్టు, ఆయన ఆలోచన విధానం పెరుగుతున్నట్టు ఆయనకి అర్థం అవుతూ ఉంటుందన్నమాట. అయితే కొన్ని నెలల తర్వాత అసలు ఇంత అద్భుతమైన ఆట నాకు పరిచయం చేశాడు కదా ఆ వ్యాపారిని ఎలాగైనా కలవాలి, అతనికి నగదు రూపంలో నేను ఏదో ఒకటి ఇవ్వాలి, వజ్రాలు కానీ నగలు కానీ ఏమైనా ఇవ్వాలి అని చెప్పేసి అనుకొని సైన్యాన్ని పిలిపించి, మీరు ఆ వ్యాపారి ఉన్నాడు కదా, ఆ వ్యాపారిని మీరు తీసుకురండి అంటాడు. ఆ వ్యాపారి కోసం ఈ సైనికులు చాలా కష్టపడి ఫైనల్గా ఆ వ్యాపారిని తీసుకొని వచ్చిన తర్వాత వెంటనే రాజు చాలా ఆనందంతో, వ్యాపారి, నాకు ఒక అద్భుతమైన ఆటను నేర్పించావు, నేను శత్రువులను ఎలా ఓడించాలి, ఎత్తుకు పై ఎత్తులు ఎలా వేయాలి, నా ఆలోచన విధానం పెరిగింది, నీకేం కావాలో అడుగు, నీకేది కావాలంటే అది ఇస్తానంటాడు. అయితే ఆ వ్యాపారి ఏమంటాడంటే, రాజా, నాకు పెద్దది ఏమక్కర్లేదు, నాకు ధాన్యపు గింజలు కావాలి అంటాడు. ధాన్యపు గింజలు కావాలంటే ఈ రాజు కోపం వచ్చేస్తుంది. ఏంటి ఇంత పెద్ద రాజుని నువ్వు ఆఫ్టర్ ఆల్ ధాన్యపు గింజలు అడుగుతావా, నన్ను తక్కువ అంచనా వేస్తున్నావా, నా దగ్గర సంపద లేదనుకుంటున్నావా, నీకేం కావాలో అడుగు అని చెప్పేసి, వజ్రాలు ఇస్తానంటున్నాను కదా అది అడుగంటే, మళ్ళీ ఈ వ్యాపారం ఏమంటాడంటే, రాజా, నాకు ధాన్యపు గింజలు చాలు అంటే, సరే ఈయనకి చిరాకు వస్తుంది అనమాట. సరే ఏం కావాలి, ఎలా కావాలి అంటే, ఈ రాజుకు ఎప్పుడు ఈ చెస్ బోర్డుతో ఉండాడు. అయితే రాజు దగ్గరికి వెళ్ళి ఏం చేస్తాడంటే, ఫస్ట్ గడిలో ఒక ధాన్యపు గింజ పెడతాడు, సెకండ్ దాంట్లో 2 పెడతాడు, మూడో దాంట్లో 2కి డబల్ 4, తర్వాత 8, దాని తర్వాత బాక్సులో 16, దాని తర్వాత బాక్సులో 32, దాని తర్వాత బాక్సులో 64, అలా పెట్టుకుంటూ వెళ్తే ఎంతైతే ధాన్యపు గింజలు ఉంటాయో ఈ అన్ని ధాన్యపు గింజలు నాకు కావాలి అని చెప్పేసి రాజుని వ్యాపారి అడుగుతాడు. సరే అని చెప్పేసి ఏం చేస్తాడంటే, సైనికులను పిలిపించి, అరే ఒక బ్యాగ్ ఉంటుంది కదా, రైస్ బస్తా తీసుకొచ్చేయండి, పెట్టేసి ఆయనకి ఎన్ని కావాలంటే అన్ని ఇచ్చేయండి అంటాడు. ఏంట్రా వ్యాపారి, నేను మంచిగా బంగారం ఇస్తా అంటున్నాను, వజ్రాలు ఇస్తా అంటున్నాను, ఈ ధాన్యపు గింజలు కావాలంటాడేంటి అని చెప్పేసి, సరే కొంచెం నిరుత్సాహంతోనే వాళ్ళని పిలిపించి లెక్క పెట్టిస్తూ ఉంటాడు. అయితే వాళ్ళందరూ ఏం చేస్తారంటే, ఒక బ్యాగ్ తీసుకొచ్చి నెమ్మదిగా పెడతారు. 1, 2, 4, 8, 16, 32, 64, 128, 256 అలా పెడుతూ ఉంటారు. అప్పుడు వాళ్ళకేం తెలియలేదు. కానీ 25వ బాక్స్కి వెళ్ళేసరికి వాళ్ళకి ఎన్ని ధాన్యపు గింజలు కావాల్సి వస్తుందంటే, 1,20,00,000 ధాన్యపు గింజలు కావాల్సి వస్తుంది. దాని తర్వాత 26వ బాక్స్కి వెళ్ళేసరికి 3,30,00,000 ధాన్యపు గింజలు కావాల్సి వస్తుంది. అదే 30 బాక్స్కి వెళ్ళేసరికి ఎంత కావాల్సి వస్తుందో తెలుసా, 107 కోట్ల ధాన్యపు గింజలు కావాల్సి వస్తుంది. అసలు వీళ్ళకి పిచ్చెక్కిపోతూ ఉంటారు అనమాట. అరే ఏంట్రా, ఏం జరుగుతుందిరా, ఇక్కడ 1 బస్తాలు, 2 బస్తాలు, 3 బస్తాలు, 4 బస్తాలు, అక్కడ నుంచి ఏదైతే ఉందో మొత్తాన్ని తీసుకొస్తూ ఉంటారు. పక్క రాజ్యంకి వెళ్ళి మళ్ళీ ధాన్యపు గింజలు తీసుకొస్తూ ఉంటారు. అయితే 64వ బాక్స్లోకి వెళ్ళేసరికి అది ఎంత అవుతుందో తెలుసా, ఇక్కడ ఒక నెంబర్ కనిపిస్తుంది, ఆ నెంబర్ అంతా ధాన్యపు గింజలు కావాల్సి వస్తుంది. ఆ నెంబర్ నేను చదవటం రాదు నాకు, మీరైనా చదవగలిగితే ఆ నెంబర్ చదవండి. ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు. రాజు తల బాధేసుకుంటాడు. అరే అసలు ఏం జరుగుతుందిరా ఇక్కడ రాజ్యంలో అనుకుంటాడు. అయితే ఈ 64 స్క్వేర్ దగ్గరికి వెళ్ళేసరికి ఎంత అవుతుంది అంటే, ఈ బస్తా ఈ ఏదైతే రైస్ పెట్టారో అదంతా కలిపితే ఎంతకి ఈక్వల్ అంటే, ప్రపంచంలో ఎత్తైన శిఖరం ఏంటి, మౌంట్ ఎవరెస్ట్. 8.8 కిలోమీటర్లు.
అత్యంత ఎత్తైన శిఖరం. ఇవన్నీ కలిపితే దానికన్నా పెద్దదవుతుంది ధాన్యపు గింజలు అని చెప్పేసి వాళ్ళు తర్వాత తెలుసుకున్నారు. ఒక్కసారిగా ఈ రాజు తప్పైందనే విషయం తను తెలుసుకున్నాడు. ఒకసారి వ్యాపారి దగ్గరికి వెళ్ళి, అర్రే నేను తక్కువ అంచనా వేశాను, నీకు ఏదో ఒక నగలో లేకపోతే వజ్రాలో ఇచ్చి పంపించేద్దాం అనుకున్నాను, నువ్వు ఎప్పుడైతే ధాన్యపు గింజలు అడిగితే నిన్ను తక్కువగా చూశాను, నిన్ను అవమానించాను, హేళన చేశాను, క్షమించు అని చెప్పేసి రాజు ప్రాధేయపడిన తర్వాత అసలు ఎందుకంటే ఆ సంపద ఎంతతో ఈక్వల్ అంటే ఈ కాలంతో కనుక మనం కంపేర్ చేసుకుంటే $300 ట్రిలియన్, అంటే ప్రపంచంలో ఎంతైతే సంపద ఉంటుందో దాన్ని అంతటిని పెడితే ఎంతైతే అవుతుందో మీరు చెస్ గేమ్లో తీసుకొని మొదట 1 ధాన్యపు గింజ పెట్టి దాని తర్వాత 2, దాని తర్వాత 4, 8, 16, 32, 64గా పెట్టుకుంటూ వెళ్తుంటే అది ప్రపంచంలో ఉన్న సంపద 64వ బాక్స్కి వెళ్ళేసరికి ప్రపంచంలో ఉన్న సంపద కన్నా ఎక్కువ అవుతుంది. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే దిస్ ఈజ్ కాల్డ్ పవర్ ఆఫ్ కాంపౌండింగ్ ఎఫెక్ట్ అంటారు. అంటే చక్రవడ్డీ మన అందరికీ తెలిసిందే. చాలామంది చిన్న అప్పు చేస్తారు, కానీ అది వడ్డీ అయ్యి చాలా పెద్దదవుతుంటుంది. అందుకనే ఆల్బర్ట్ ఐన్స్టీన్ గారు ఏం చెప్తారంటే, కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇస్ ద 8th వండర్ ఆఫ్ ద వరల్డ్. హీ హూ అండర్స్టాండ్స్ ఇట్ ఎర్న్స్ ఇట్, హీ హూ డజంట్ పేస్ ఇట్. ఎవరైతే అర్థం చేసుకుంటారో వాళ్ళు సంపాదిస్తారు, ఎవరైతే అర్థం చేసుకోలేదో వాళ్ళు నాశనం అయిపోతారు అంటారనమాట. 500 రూపాయలు, 1000 రూపాయలు, ఒక 2000 రూపాయలు, 3000 రూపాయలు కన్సిస్టెంట్గా సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ద్వారా మ్యూచువల్ ఫండ్స్లో మీరు ఇన్వెస్ట్ చేయండి అంటే 2000కి ఏమవుతుందండి, 500కి ఏమవుతుందండి, 1500కి ఏమవుతుందండి అని అనుకుంటారు. కానీ అది లాంగ్ టర్మ్లో కాంపౌండింగ్ ఎఫెక్ట్ ద్వారా అద్భుతమైన రిజల్ట్స్ మీకు చూపిస్తుంది. సో అది ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఎలా ఇన్వెస్ట్ చేయాలి అనే దాని గురించి మనం 7 days మైండ్ఫుల్ మిలినియర్లో మనం మాట్లాడుకుంటాం. అయితే మనందరికీ తెలుసు ప్రపంచంలో అత్యధిక ధనవంతుడిలో ఒకరైన వారెన్ బఫెట్ గారు, ఆయనకి ఇప్పుడు ప్రెజెంట్ వయసు ఎంత అంటే 94 సంవత్సరాలు. అయితే ఆయన ఫస్ట్ 50 years వరకు ఆయన సంపాదించుకుంది చాలా తక్కువ. ఆయన లాస్ట్ 44 yearsలో 99% ఆఫ్ వెల్త్ని ఆయన క్రియేట్ చేసుకున్నారు. అంటే కాంపౌండింగ్ ఎఫెక్ట్, ఆ చక్రవడ్డీ అనేది ఇనీషియల్గా తెలియకపోవచ్చు, కానీ టైం పెరుగుతున్న కొద్దీ మీరు ఇన్వెస్ట్ చేసే అమౌంట్ పెంచుకోవచ్చు, దాన్ని లాంగ్ టర్మ్లో ఒక అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయి. సో మీరు కూడా అటువంటి కాంపౌండింగ్ ఎఫెక్ట్ని పెంచుకొని అసలు ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఎక్కడ డబ్బులు పెడితే మీకు రెట్టింపు అవుతాయి అనే దాని గురించి కూడా మనం 7 days మైండ్ఫుల్ మిలీనియర్లో మనం మాట్లాడుకుంటాం. దీంతోపాటు మనం మనీని ఎలా మేనేజ్ చేసుకోవాలి, మన డ్రీమ్స్ని ఎలా ఫుల్ఫిల్ చేసుకోవాలి, సక్సెస్ మైండ్ సెట్ని ఎలా బిల్డ్ చేసుకోవాలి, స్ట్రెస్ని, స్లీప్ని ఎలా మేనేజ్ చేసుకోవాలి, గ్రాటిట్యూడ్ని, ఫర్గివ్నెస్ని ఎలా బెటర్ చేసుకోవాలి, ఇంకా ఎన్నో అద్భుతమైన టాపిక్స్. మీరు రిచ్ అవ్వడానికి, హ్యాపీగా ఉండడానికి, సక్సెస్ని పొందడానికి 7 రోజుల పాటు ఒక అద్భుతమైన సెషన్ January 6వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది. నేను ఎప్పుడూ చెప్పేదే, మీరు కనుక సెషన్స్ జాయిన్ అయ్యి నేను చెప్పినట్టు చేసి మీకు రిజల్ట్స్ కనపడలేదా, మీరు ఎంతైతే మనీ పే చేశారో దానికి డబుల్ మనీ ఇస్తాను. ఎందుకు ఇంత కాన్ఫిడెన్స్గా నేను చెప్తున్నానంటే నేను కూడా నా లైఫ్లో ఇంప్లిమెంట్ చేసుకుని ఒక అద్భుతమైన రిజల్ట్స్ నేను చూడగలిగాను కాబట్టే మీకు ఇంత కాన్ఫిడెన్స్గా చెప్తున్నాను. నేను ఫస్ట్ ₹1,00,00,000 సంపాదించడం ఎప్పుడైనా కష్టమే. సో నేను 30 సంవత్సరాలకి ₹1,00,00,000 సంపాదించానంటే ఈ కాన్సెప్ట్ నేను యూటిలైజ్ చేసుకుని, కాంపౌండింగ్ ఎఫెక్ట్ కనుక మీరు అర్థం చేసుకున్నారా మీరు చాలా ఎర్లీగా రిటైర్ అవ్వచ్చు, మీరు అనుకున్న లక్ష్యాలు సాధించవచ్చు, మీరు ఏవైతే కోరికలు కోరుకున్నారో అవన్నీ మీరు నెరవేర్చుకోవచ్చు. సో January 6th రెడీగా ఉండండి. 7 రోజుల పాటు ఓన్లీ మనీ గురించే కాదు, హెల్త్ గురించి మనం మాట్లాడుకుంటాం, ప్రొఫెషనల్ లైఫ్లో ఎలా బెటర్ అవ్వాలి, రిలేషన్షిప్ని ఎలా బెటర్ చేసుకోవాలి, అసలు ఇంకా ఎన్నో డిఫరెంట్ టాపిక్స్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంటాయి. అలాగే కింద కనిపిస్తున్న నెంబర్కి మీరు కాల్ ఆర్ మెసేజ్ చేసి అసలు ఏం జరుగుతుంది, ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అనేది కూడా మీరు అడగచ్చు. అండ్ నేను ఎప్పుడు మళ్ళీ అగైన్ చెప్తున్నాను, మీరు జాయిన్ అవ్వండి. ఇక 7 రోజుల పాటు ఒక అద్భుతమైన ఫీలింగ్, పొద్దున 5 to 6:30 ఒక అద్భుతమైన లెర్నింగ్ ఇచ్చి మీరు లైఫ్లో ఏదైతే లక్ష్యాలు సాధించాలనుకుంటున్నారో దానికి ఫౌండేషన్గా ఈ 7 రోజులు ఉపయోగపడతాయి. నేను ఇంత కాన్ఫిడెన్స్గా చెప్తున్నానంటే అర్థం చేసుకోండి, నేను ఇంకా ఎక్కువ దీని గురించి మాట్లాడదలుచుకోలేదు, కానీ నేను ఫుల్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాను. మీ లైఫ్ గురించి మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటే 2025 ఒక అద్భుతమైన ఇయర్గా మనం మొదలు పెడతాం. అండ్ మీరు అనుకున్న లక్ష్యాలు సాధించాలి 2025లో అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్.